ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూపించామనేది ఒకటి. నెక్స్ట్ ఎలా చూపించాలో అలా అనుకుంటున్నాం అనేది. నెక్స్ట్ ఇంకొకటి, సినిమా చాలా కొత్తగా ఉందని, ఈ జోనర్లో ప్రభాస్ గారిని పెట్టడం అనేది అదొక పెద్ద ఎలిమెంట్ అని. ఇలా అసలు రకరకాలుగా ఇంకా అన్ని పాజిటివ్ కామెంట్స్, ఎక్కడా కూడా ఇలా తీస్తే దాని గురించి టాపిక్ లేకుండా వాళ్ళకు చిన్న సర్ప్రైజింగ్ షాకింగ్ ఎలిమెంట్ లాగా ఉంది. మేము ఫస్ట్ నుంచి ఫీల్ అయింది అది ఇవాళ ఓపెన్ చేసాము. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి మీ అందరు ఇలా మాట్లాడటం. బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ ఇండియన్ స్క్రీన్స్లో అన్నారు అంటే దాని మీనింగ్ ఏంటి సార్? డెఫినేషన్ ఏం చెప్తారు? అంటే నేనేంటంటే 2012లో ప్రేమకథ చిత్రం తీశాను. అప్పుడు తీసినప్పుడు ఏంటంటే హర్రర్ కామెడీ, దాని తర్వాత ఒక నియర్ బై ఒక 500 ఫిలిమ్స్ వచ్చి ఉంటాయి సౌత్ ఇండియా మొత్తంలో. హిందీలో కూడా ఆ జానర్ వెళ్ళింది. బట్ హర్రర్ కామెడీలో కాకుండా హర్రర్ కామెడీలో ఒక ఫ్యాంటసీని యాడ్ చేయటం అంటే ఇంతవరకు అంటే హాలీవుడ్లో కూడా వేరే చేశారు కానీ జోనర్స్ ఇలా రెండు మిక్సెస్ చేయలేదు. దాన్ని నేను యాక్చువల్గా రాసి దాన్ని కొత్తగా చేశాను. అది ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అదే సార్ ఫస్ట్ టైం ముందు మాట్లాడుతూ ఆయన ఫింగర్స్ కూడా యాక్ట్ చేస్తాయి అని చెప్పారు మీరు, వెనక నుంచి నడుస్తున్నా కానీ ఆయన ఇందులో మెయిన్ గా 3 జోనర్స్ టచ్ చేశారు: కామెడీ, థ్రిల్లర్, రొమాంటిక్. అవును. మీకు ఏమనిపించింది సార్? 3 పర్ఫెక్ట్గా డీల్